రోహిణి రోహిణి ఎక్కడి నుంచి చెప్పరు ఏమైంది సరే సరే కామ్ డౌన్ బాబాయ్ ఆ వాటర్ బాటిల్ ఇలా ఇవ్వండి థ్యాంక్ యూ వీళ్ళే నాకు నీ జాడ చెప్పడానికి హెల్ప్ చేశారు భయపడుకో హ్యావ్ సమ్ మోర్ వాటర్ గుణ పడిపోయాడు ఎవరైనా వెళ్ళి కాపాడండి గుణ ఎవరైనా వెళ్ళి కాపాడండి ఓ గుణ కాపాడదాం Somebody has to help him. చచ్చిపోతాడా ఏమో లేదు తెలీదు. Somebody has to help him. ఓకే పాతాళం ప్లీజ్ వాడి కోసం పోలీసులు వెతుకుతున్నారు రోహిణి అది పోలీసులకు చెబుదాం అది వాళ్ళ పని అందులో మనం జోక్యం చేసుకోకూడదు ఏమి ఇస్మాయిల్ అవును సార్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఉన్న ప్రాబ్లమ్స్ చాలవా దీని మీద నువ్వు సంతకం పెట్టు ఏమిటిది సంతకం ఇప్పుడెందుకు నీ మటుకు నువ్వు అన్నీ వదిలేసి వచ్చావా అర్జెంటుగా నాకు అవసరం వచ్చింది సంతకం పెట్టు బ్లాంక్ పేపర్ బ్లాంకే పర్వాలేదు పెట్టు ఇట్స్ ఆల్ రైట్ ఇంటికి వెళ్ళి పెడితే పెట్టు ప్లీజ్ నువ్వు పెట్టు పెట్టనంటే ఓ పెట్టు ప్లీజ్ ఇస్మాయిల్ బయలుదేరు పోలీసులకు చెప్పాలి జీ సార్ నువ్వు సంతకం పెట్టు పెట్టను నువ్వేదో తప్పు చేస్తున్నావు నేను తప్పు చేస్తున్నానా నేను నీ కుటుంబం కోసం 16 ఏళ్ళు కష్టపడ్డాను రోహిణి ఇప్పుడు వేరే విధంగా మాట్లాడుతున్నావే వాట్స్ ఇన్ మైండ్ ఎగ్జాక్ట్లీ మనీ ఎంపో ఎన్జీవై పెట్టవే సంతకం పేరుతో పిలిస్తే చంపేస్తాను ఏ వయసు అంతా నా వయసు అంతా నాకు ఆస్తి కావాలి ఐ వాంట్ మనీ నీ బాబు సంపాదించిందంతా నాకు కావాలి ఏమైంది నీకు యు జస్ట్ సైన్ హియర్ ఏం ఎందుకని నన్ను అడగకు కారణం నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఎవడో ఒక అరపిచ్చోడు నిన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చాడు నగరమంతా వలవేసి వాడి కోసం గాలిస్తున్నాడు ఎక్కడ నీకేం జరిగినా కూడా వాడి మీదకే వస్తుంది సంతకం పెట్టను అమ్మా అమ్మా అని బ్రతిమాలితే మాట వినవే బ్రతిమాలేవాడు ఫూల్ ఇస్మాయిల్ సాబ్ పైన 50,000 రూపాయల క్యాష్ టేక్ ఇట్ ఐ మీన్ టేక్ నేనా ఇక్కడ ఎస్ నువ్వే ముందు నువ్వు తర్వాత ఇష్టపడితే వాడు కూడా ఇస్మాయిల్ కోడిని తినేందుకు కూలిస్తున్నారా అలా పొదల పక్కకి ఎక్కడికైనా లాక్కుపోదామా సార్ మీరు కొంచెం పక్కకి వెళ్ళండి సార్ నీకు సిగ్గు కూడానా అవును సార్ గో హెడ్ టేక్ ప్లీజ్ థ్యాంక్ యూ సంతకం పెట్టావని వదిలేస్తాననుకున్నావా ఐ వాంట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రే డూ ఇట్ ఎవరది ఓ మాదేవి ఇక్కడికి వచ్చి మాట్లాడడం కోసం నన్ను అక్కడ వదిలేసి వచ్చావు ఎంత పెద్ద లోయ కొత్త కళ్ళద్దాలు పగిలిపోయాయి షూట్ చేస్తాను నాన్న నిన్ను వెతుక్కుంటూనేరా వచ్చాం ముందు నీ సంగతి చెప్తా రే పిచ్చోడా ఇది దీపావళి తుపాక నీకు కూడా ఉందిలే తప్పుకో సార్ వాడికి తుపాకీ ఏంటి తెలియదు సార్ తెలిసేట్టు చేస్తాను
మనిషివయ్యా, మాట్లాడుతుంటే షూట్ చేసావా? ఇంకెవరన్నా అయితే చచ్చేవాడే. ఉమాదేవి, వెళుతూ నువ్వు కలవద్దు, రా. కాల్ చేస్తాను, పోయా, కాల్ చేస్తాను రా. నేనే కదా మిమ్మల్ని తీసుకొచ్చింది. Bina!
ఉమాదేవి వస్తున్నాను, చేస్తున్నాను. ఉమాదేవి, ఉమాదేవి, భయపడ్డావా? కొట్ట చూసి భయపడద్దు, వాళ్ళంతా ఓడిపోయారు. ఈ చోటు చాలా ప్రమాదం. నేను నిన్ను వేరే చోటికి తీసుకుపోతాను, ఓలాగా ఎత్తుకుపోతాను. నేనొక బుర్రలేనుండే, ముందే నేను ఇక్కడ తీసుకురావాల్సిందే. భయపడద్దు, ఇక్కడ కొండ భయమే తప్ప మనుషుల భయం లేదు. హాయిగా ఉంది కదా. దిగులు పడద్దు మాదేవి, పౌర్ణమి దగ్గర పడింది. ఇక మన పెళ్ళే, ఎవ్వరు మనల్ని ఇబ్బంది పెట్టరు. ఇక్కడే కాపురం చేసుకోవచ్చు, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇది నా చోటు. కోయిల, నా కోయిల, కోయిల, కోయిల కింద పిచ్చుకొని చంపేశారు. కోయిల, అవును, ఈ మనుషులంతా కలిసి చంపేశారు. అందుకే ఇక్కడికి వచ్చాం, ఇక్కడే ఉండిపోతాం. అవును, ఎక్కడికి వెళ్ళాలి? ప్రైవేట్ ఆసుపత్రికి పోవాలండి. ప్రైవేట్ ఆసుపత్రి. ప్రైవేట్ ఆసుపత్రిగా? ఏమిటి నా రక్తం? పాలు. గుణా, కోపం లేదా? ఏ? నా మీద లేదా? నేను నీకు చేసిన ద్రోహం మరింకెవరికైనా చేసుంటే నన్ను కొట్టి చంపేసేవారు. ఎన్ని తప్పులు నేను చేసినా నువ్వెందుకు నన్ను? గుణా, ఏమిటిది? ప్రేమ. ఏం ప్రేమది? నా పేరు కూడా నీకు తెలీదు. తెలుసు, ఉమాదేవి అని తెలుసు. నాకు నువ్వు ఉమాదేవి. ఉమాదేవి, రోహిణి నీ పేరు కంటే చక్కగా ఉంది. ఎవరు రోహిణి? ఒకరిది. పాప 8వ ఏట వాళ్ళమ్మ చచ్చిపోయింది. 10వ ఏట నుంచి తనెక్కడో హాస్టల్లో చేరింది. తనుగానే చదువుకుంది. వాళ్ళ నాన్న కూడా తనని పట్టించుకునేవాడు కాదు. 7 కోట్లని 20 కోట్లు చేయాలి, అదే అతని తాపత్రయం అంతా. తర్వాత వాళ్ళ నాన్న కూడా
తర్వాత ఆ పిల్ల రోహిణిని ఎవరూ చేరదీయలేదు. కానీ ఈ ఉమాదేవికి నువ్వున్నావు. ఎవరూ లేని ఆ రోహిణి కంటే నువ్వు ప్రేమించే ఈ ఉమాదేవి అబ్సల్యూట్లీ ఎ లక్కీ గర్ల్. అదృష్టవంతురాలు కదూ? అవును. ఏం కావాలి నీకు? ఎందుకు నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు? ఏం ఆశిస్తున్నావు? నేను కావాలా? నా దేహం కావాలా? ఆ విధంగా మాట్లాడకూడదు, తప్పు. మరి ఇంకేం కావాలి? పెళ్ళి. ఓకే, కట్టు. ఇప్పుడు కాదు, పౌర్ణమి నాడు కట్టాలి. నీ ఇష్టం. ఇక మీద నువ్వేం చెప్పినా, ఏ విధంగా చెప్పినా, ఏది చెప్పినా నేను వింటాను. నిజమా? బయటికి వెళ్ళగానే పోలీసులకు చెప్తానేమోనని నువ్వు అనుకుంటున్నావా? కాదు, అలా చేయవు. నేను మంచిదాన్ని కానుకున్నా. ఇక్కడెవరూ మంచివాళ్ళు కారు. నేను, మా నాన్న, మా అమ్మ, ఈ ఎస్కే ఎవ్వరూ మంచివాళ్ళు కారు. నువ్వు తప్ప. ఇక్కడ అందరికీ పిచ్చికున్నా. డబ్బు పిచ్చి, మద పిచ్చి, ఈ లోకమే పిచ్చిది. ఇలాగే నేను చెప్పా, నన్ను పిచ్చాడన్నారు. నీకు పిచ్చి లేదు గుణ. ఊరికి వెళ్ళగానే మీకేరా పిచ్చి, నా గుణాకి పిచ్చి లేదని నేను నిరూపిస్తాను. డాక్టర్ గారు చెప్పారు, గుణ నీకు పిచ్చి కాదు, ఈ గణేష్ కి పిచ్చి అని డాక్టర్ గారు అన్నారు. ఆయనకు లెటర్ రాయాలి, నువ్వు అన్నదంతా రాయాలి. దానికి ముందు నీకు లెటర్ రాయాలి. అయ్యయ్యో, అయ్యయ్యో, అమ్మయ్యో, గుండెలో కాల్చుంటే చెప్పేవాడిని, ఇంకెక్కడో కాల్చి ఆసుపత్రి పాలు చేసిపోయాడే. గుణ ఎక్కడా? అయ్యయ్యో, దగ్గకండి సార్, గుండు లోపలుంది, తీయలేదు. మీరు మంచం మీద చెయ్యేసి దగ్గుతుంటే ఇంకా లోపలికి పోతుంది. సరే, గుణ ఎక్కడా అని నాకు అప్పు చెప్పండి సార్. చెప్పరా? అయ్యో, అమ్మా. అంతా నీ వల్లే వచ్చి గుణ ఇక్కడ. ఏంటి గొడవ ఇక్కడ? సార్, ఇది మా టెరిటరీ. సో వాట్? నేను ఎంక్వైరీ చేయడానికి ముందే ఇలా చేయడం బాగోలేదు. ఆఫీసర్, ఇది కోవెల కేసు. వాడు దోపిడీ చేసిన దేవుడి నగలు. ఈ ఎంక్వైరీకి మీరు అడ్డుగా నిలిచారంటే మీ స్టేట్ పోలీస్ ఇటువంటి వారిని ఒక చట్ట పేరు వస్తుంది. రావచ్చా? పర్వాలేదా? బెదిరిస్తున్నారా సార్? డ్యూటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టెరిటరీ. అంత కష్టంగా ఉంటే మీ పై అధికారులకు రిపోర్ట్ చేసుకోండి. అయ్యో, నేను చచ్చిపోయేలా ఉన్నానే. ఏం కాదు, అడగండి. సరే, జరిగింది చెప్పాయా? పెన్నుతో అంత గట్టిగా నొక్కి రాయకండి, అన్ని నిజాలు వచ్చేస్తాయి. గుణ, ఈ గుహను చూస్తే నీకేమనిపిస్తుంది? ఒక తామర పువ్వు, దానిలో 2 తేనెటీగలు, ఒకటి నేను, ఇంకోటి నువ్వు.
ఇప్పుడు తాళి కట్టు. ఆ? అందుకేగా నన్ను తీసుకొచ్చావు. పౌర్ణమి నాడే కట్టాలి. రేపు కదా పౌర్ణమి. ఈ రోజే పౌర్ణమి. కట్టు. ఆహా. రేపే. నేను చెప్తున్నాను, ఈ రోజే పౌర్ణమి. ఇప్పుడే పౌర్ణమి. అన్ని ఆకాశంలోనే ఉంటాయి, మనసులోనే ఉంటాయి. మనసులోనే అన్ని కలిసొచ్చిన రోజు, మనసుకు నచ్చిన రోజు. కట్టేసే. సరే, ఉమాదేవి చెప్తే పౌర్ణమి. కానీ మంత్రాలు చదువుతారు, మంటల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. నిప్పు మరి మంత్రాలు కట్టు. సంగమం సంగమం మంగళయోగం సమారంభం వీయనిధి బంధం పౌర్ణమి రాత్రిలో ప్రేమ బంధం ఇరువురి జీవనం కావాలి అనునిత్యం నవ్య దివ్య భవ్య ప్రేమ భరితం. తథాస్తు తథాస్తు తథాస్తు. మా అమ్మ తాళి నేను భద్రంగా దాచుకున్నాను. అది 7 కాసులు. ఇది కేవలం తాడు, పసుపు తాడు. కానీ ఇది చాలా అందంగా ఉంది కదా. అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. ఉమాదేవి, 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 నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. వెంటనే వచ్చేస్తాను, ఇప్పుడు వచ్చేస్తాను. డాక్టర్ని పిలుచుకొస్తాను. ఆగు ఆగు. ఏంటి ఏంటి డాక్టర్, అదంతా ఏం కుదరదు. 9 గంటల పైనే. డాక్టర్ నేను చెప్తాను కదా. పో పో పో. ఏంటి గొడవ? ఎవరు కావాలి? డాక్టర్, డాక్టర్ నేనే డాక్టర్ని. ఏం కావాలి? నమస్కారం. మా ఇంట్లో కాలికి దెబ్బ తగిలి జ్వరం. మీరు మెల్లిగా. ఇంట్లో అంటే వైఫ్ కా? నీకు దెబ్బ తగిలిందే? యాక్సిడెంటా? సరే రామన్. సార్ మీరే రావాలి. ఎక్కడికి? ఆ కొండ ఉంది కదా, ఆ
అక్కడండి. సర్లే సర్లే, ఉదయాన్నే వేట కోసం పిలుస్తున్నావా వైద్యం కోసం పిలుస్తున్నావా? అదేం కుదరదు. ఆవిడని పిలుచుకురా. డబ్బు ఇస్తానండి. 100 రూపాయలు అవుతుంది. 500 ఇస్తానండి. 500? అయితే 1000 రూపాయలు ఇస్తానండి. డబ్బు చూపించు. రావయ్యా. సార్ ఈ డబ్బు తీసేసుకోండి. లెక్క పెట్టవయ్యా. నాకు సరిగ్గా లెక్కట్టడం రాదండి. తమరే లెక్కెట్టుకోండి. నేనే లెక్క పెడతా. కూర్చో. పర్వాలేదండి. అరే డబ్బు కదయ్యా ముఖ్యం, కూర్చో. సొంతూరు ఎక్కడ? ఇక్కడ కొండ మీద. అంటే మద్రాసా? కాదు, నీ మాట తీరు బట్టి అలా అనుకున్నానయ్యా. నాకు అరవం రాదండి. ఏంటయ్యా మొక్క నుండి అన్ని గాయాలు? ముందు నీకు వైద్యం చేయాలయ్యా. వద్దండి. ముందు భర్తకు చూసిన తర్వాతే భార్యకి చూడాలి. ఇప్పుడు నీ భార్య కాలికే కదా గాయం. ఏదో ప్రసవిస్తున్నట్టుగా ఎందుకు కంగారు? నిజంగానే ప్రసవిస్తే ఏం చేస్తావు? అది జాగ్రత్తగా చూసుకో. కదలకూడదు, మెదలకూడదు. ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తానయ్యా. ఆఫీసర్ సార్, ఆఫీసర్ సార్, ఆఫీసర్ సార్. చాలు చాలు, లోపల వేసుకో. పదండి పదం. ఇదిగో ఇది వేసుకో. వద్దండి, పోయేటప్పుడు వేసుకోవయ్యా, తొందరపడుకో, వేసుకో. కాదండి, అక్కడ తను ఒంటరిగా. ఎవరు? నీ పెళ్ళమే కదా? అవును. జీప్ తెమ్మన్నాను. జీప్ రాగానే పెడతాం. బెల్ట్ కట్టు. జీప్ ఎందుకండి? కొండ మీదకి నడిచి వెళ్ళగలమా? బండి కావాలి కదా. అక్కడ నా కారు ఉందే. వచ్చేటప్పుడు నీ కారులో రాగలనా? జీప్ లో రావాలి. జీప్ వచ్చింది. అతనే సార్. ఒరేనా, కరెక్ట్ గా చూసావా? చూసాను సార్. సరే, నీ పేరేంటి? గుణశేఖర్. నమస్కారం అండి. నిన్ననే పెళ్లి అయిందండి. అసలు మీరు పట్టుకోరా. పట్టుకోరా. This is Mahendra calling to base control. Over. బేస్ కంట్రోల్ టు మొబైల్. మైక్ రిసీవింగ్. వాట్ మహేంద్ర? సార్, ఆ హైదరాబాద్ క్రిమినల్ ని కనిపెట్టేశాను సార్. వాడు పచ్చ పీట్ లో తప్పించుకుంటున్నాడు. వాడిని నేను ఫాలో చేస్తున్నాను సార్. ఓవర్. కీప్ ఇన్ కాంటాక్ట్. ఓవర్. రోజర్ స్టాండింగ్ బై. ఓవర్.
చేయొద్దు షూట్ చేయొద్దు. ఉండండి 220. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. కనిపిస్తే కాల్ చేయండి. బ్యాగ్ బ్యాగ్ మందులు బ్యాగ్, మందులు అందులో ఉన్నాయి. షూట్ చేయకండి సార్, నేను బలైపోతాను సార్, షూట్ చేయకండి. జాగ్రత్త జాగ్రత్త. అయ్యో ఓరి పడుతాయి, పోలీసు అన్ని కాల్ చేసావే. అదే పేలిందా? అయ్యో నన్ను వదిలే బాబు, నేను పోతా. పోలే పోలే. సార్ ఏమిటయా? మన 220 గోపాలం టోపీ సార్. పడవే. రావయా, రావయా, కింది దిగి రావయా, రావయా. తుపాకీ ఉందా వాడి దగ్గర? మెగాఫోన్ లేవు. నిన్ను బలి తీసుకోలేదు. నా పేరు మహేంద్ర కాదురా. వాట్స్ హ్యాపెనింగ్ సార్? సరే రండి వెళ్ళి చూద్దాం రండి. గుణ గుణ ఏమైంది? నాకేం కాలేదా? ఏం కాలేదా డాక్టర్? ఇదే నా భార్య, కాలికి దెబ్బ తగిలింది, జ్వరం, మీరు వైద్యం చేయాలి. భయపడకండి, ఇక్కడికి ఎవరు పోలీసులు రాకుండా నేను చూసుకున్నా. ఏం లేదు ఏం లేదు, ఫ్రాక్చర్ లా ఉంది. ప్రస్తుతానికి నొప్పి తెలియకుండా ఉండేందుకు ఓ ఇంజెక్షన్ ఇస్తాను. పోలీసులు ఎదుర్కోవడానికి మన ఇద్దరం చాలు. ఏమిటి ఏమిటి మీరు అనేది? బాబు నీ పేరు గుణశేఖర్ కదా, వెళ్ళి ఒక కర్ర తీసుకురా. కర్ర ఏం కర్ర? దాని సహాయంతో నడిచేందుకమ్మా, కాలు ఫ్రాక్చర్ అయింది కదా. గుణ గుణ ఎందుకని పంపుతున్నారు? లోపలే ఉంటే పోలీసులు వాడిని షూట్ చేయగలరా? ఏమిటి గుణ?